హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మెthi ఫుడ్స్. ఈరోజు వీడియోలో మనం మెంతుల్ని యూజ్ చేసి పప్పును హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మనం మామూలుగా మెంతుల్ని పొడి చేసి ఎక్కువగా పికిల్స్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఈరోజు మెంతులతో పప్పును ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మీరు ఒక్కసారి ఈ మెంతి పప్పును ట్రై చేశారంటే ట్రస్ట్ మీ, మీరు తప్పకుండా మళ్ళీ పప్పుని ఇలానే చేసుకుంటారు. సో ఇక లేట్ చేయకుండా మనం రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ దాకా కందిపప్పును తీసుకోవాలి. మనం రోజు మెజర్ చేసుకునే రైస్ కప్తో అయితే కరెక్ట్గా 1 కప్ ఉంటుందండి. కందిపప్పులోకి వాటర్ యాడ్ చేసి శుభ్రంగా వాష్ చేసుకొని 10 to 15 మినిట్స్ కందిపప్పును సోక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అది హీట్ అయ్యాక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం ఈ మెంతిపప్పుకు పోపు అనేది ముందే పెట్టేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 టీ స్పూన్స్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం ఈ మెంతిపప్పుకు మెంతులు కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకోవాలండి. మెంతులను ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల పప్పు అనేది చేదుగా ఉంటుందేమో అన్న డౌట్ ఏమీ వద్దండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు 1/2 కప్పు కందిపప్పును తీసుకున్నట్లయితే 1.5 టీ స్పూన్ మెంతులు కరెక్ట్గా సరిపోతాయి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్స్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సోక్ చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని కందిపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే కందిపప్పు మాడిపోతుంది. నెక్స్ట్ మనకి కందిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యాక మనం ఇందులోకి పొట్టు తీసుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటాని, 7 నుంచి 8 ఎండుమిర్చీలను యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని మీ టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోండి. అలాగే ఒక గోలీ సైజ్ చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకొని పప్పుకు సరిపడినన్ని వాటర్ని యాడ్ చేయాలి. మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 to 3 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మనకు కందిపప్పు పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు పప్పులోకి మన రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ పప్పును మెదుపుకుంటే మన మెంతిపప్పు రెడీ అయినట్లే. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని మెంతిపప్పుతో తింటే చాలా కమ్మగా ఉంటుందండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.